ఆకాష్, ఏంటి ఫస్ట్ దగ్గర నుంచి హీరో అవ్వాలనే ఆలోచన ఎక్కడ వచ్చింది? మీ మైండ్ని డిస్టర్బ్ చేసిన యాక్టర్ ఎవరు? నా మైండ్ డిస్టర్బ్ చేసినట్టు నన్ను ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ చేసింది డిస్టర్బెన్స్ అంటే ఆ ఏజ్ లో డిస్టర్బెన్స్ 100% డిస్ట్రాక్షన్ మనకి. మెగాస్టార్ గారు, చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ ఆయన. అండ్ మన తెలుగులో చాలా మంది మంచి యాక్టర్లు ఉన్నారు, కానీ ఆయనంత వర్సిటాలిటీ ఇందులో చూడలేదు. అంటే ఆయన ఏడ్చిన న్యాచురాలిటీ, ఆయన నవ్విచ్చే న్యాచురాలిటీ, ఆయన యాక్షన్ చేస్తూ కూడా ఎందుకో చాలా కనెక్ట్ అయిపోతాం ఆయన ఏం చేస్తున్నారు. అలా అవ్వాలని చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను బేసిక్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్. హీరో స్టార్ అనేది జనాలు అప్రిషియేట్ చేస్తే ఆ బిరుదు వస్తుంది, కానీ బట్ ఫస్ట్ నన్ను నేను ఆర్టిస్ట్ గా చూసుకుందాం అనుకున్నా. అండ్ మెగాస్టార్ గారు వాజ్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. సో చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండిందండి. అండ్ మమ్మీని చూస్తూ పెరిగాను ఇండస్ట్రీలో నేను. సో ఆ లైమ్ లైట్, ఆ అటెన్షన్ అది కొంచెం నచ్చి ఇంకా నేను ఫైనలీ మమ్మీకి చెప్పేసా. ఇది 2 సార్లు చెప్పానండి. ఫస్ట్ టైం కాళ్ళ కొడతా అండి, అది నేను స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడు చదువుల్లో అవ్వట్లేదు, ఈ చదువు ఎందుకు, నేను యాక్టర్ని అవుతా అంటే అప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్ లేదు కదా. ఒక 9th క్లాస్ 10th క్లాస్ లో ఫస్ట్ టైం చెప్పా ఇలా ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఏం అక్కట్లేదు ఇదేమి అని చెప్తే, అప్పుడు షీవర్లో ఎడ్యుకేషన్ అనేది ఒక లెవెల్ దాకా అయినా ఒక బేస్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత విల్ థింక్ అబౌట్ ఇట్ అనే ఆలోచన నాలో కూడా షీ పుట్ దట్ థాట్ ఇన్ మీ బేసికలీ. ఇంకా ఫైనలీ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది అది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ తో పాటు నేను డాన్సింగ్ మొదలెట్టాను. స్టేజ్ మీద ఎక్కువ ఉండడం అలవాటు అయింది, జనాలతో ఎక్కువ తిరగడం, మాట్లాడడం అలవాటు అయింది. సో ఒక రకమైన ఏదైతే కాన్షియస్నెస్ ఉండకూడదో యాక్టర్ కి, ఆ ప్రయత్నాలు చేస్తూ వెళ్ళాను నేను. అల్టిమేట్లీ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు ట్రై